ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం లాస్ట్ టైం లైన్ డాన్స్ అయితే మిస్ అయ్యాం కదా, ఈ రోజు నేహానికి చూపించాలి ప్లస్ మీకు చూపించాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. 2ంటికి షో. ఇప్పుడు మేమైతే బయలుదేరేసరికి 1 గంట అయింది కాబట్టి లాస్ట్ టైం కూడా టైంకి వెళ్ళాం, కానీ మేము వెళ్ళేసరికి ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదు. సో ఈసారి అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. మరి అయిపోద్దో లేదో తెలీదు. అవ్వకుండా ఉంటే వీడియో వస్తుంది మీకు, లేకపోతే లేదు, అంతే. సర్లేండి, మళ్ళీ వెళ్తాం. అక్కడ సేకనం బాగానే ఉంది, గమ్మునే దొరికింది రండి పార్కింగ్. వెంటనే అంటే ఒక పావుగంట తిరిగిన తర్వాత మనకు పార్కింగ్ కూడా దొరికేసింది CP4లో. సో ఇక్కడ నుంచి మనకు దగ్గరే, ఇది కొత్త పార్కింగ్ కాబట్టి ఈజీ అయిపోతుంది మనకు. మొన్న అయితే పార్కింగ్ కూడా దొరికింది. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం, కానీ ఇంకా జనం అయితే లేరు. కానీ కింద చాలా మంది కూర్చున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన నాకు డౌట్ ఏంటంటే అసలు లైన్ డాన్స్ ఉందా లేదా అని. ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ చైర్స్ వేసి ఉన్నాయి అనమాట. లైన్ డాన్స్ అయితే అసలు చైర్స్ ఎందుకు వేస్తారంటే ఈ రోజు కూడా ఫ్లాప్ అయినా లేదా ఏంటి అనుకున్నాం. కానీ లక్కీగా ఇక్కడ చూస్తుంటే ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. అమ్మాయి టైంకి వచ్చామంటున్నాం. లాస్ట్ టైం మేము టైంకి వచ్చామంటున్నాం, కానీ అలా అన్నీ ఇప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈసారి కూడా అలాగే అనుకున్నాం, కానీ కాదు, అప్పుడే సెట్ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు. ఇంకా చూసారు కదా, ఫస్ట్ అంతా అటు పెట్టారు, అటు నుంచి తీసుకొచ్చి ఇటు పెట్టారు, ఇటు నుంచి మళ్ళీ అటు పెట్టారు. ఇదంతా చూసి మన నేహాంత్ ఏమన్నాడు తెలుసా, లయన్స్ కేర్ఫుల్, లయన్స్ కేర్ఫుల్ అంటున్నాడు అనమాట. ఒరే మంచిగా చెప్పావు అనుకున్నాం, కానీ ఇక్కడ అందరూ కూడా కూర్చొని చూస్తున్నారు. సర్లే మనోడిని కూడా నుంచోబెడితే అటు ఇటు పారిపోతాడని కూర్చోబెట్టాను అనమాట. తీరా కూర్చున్న తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి అటు మళ్ళీ సెట్టింగ్లు మార్చుకోవడం. అప్పుడు అనిపించింది అసలు ఈ రోజు మీరు చేస్తారా అని చెప్పి. కానీ లక్కీగా స్టార్ట్ అయితే చేశారులేండి. ఇంక మళ్ళీ కూర్చుంటే నాకు అంత కంఫర్ట్గా లేదు, అలాగే జనం కూడా ఎక్కువ వచ్చారు, అందుకనే మళ్ళీ నుంచుని పోయామన్నమాట.
ఫ్రెండ్స్ వచ్చి అందరినీ కలుస్తున్నాయి కదా, అంటే అందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాయి అనమాట. అదే ఈ టైంలో మనం వాటిని టచ్ చేస్తే లక్ అయితే కలిసి వస్తుందని చెప్పి ఇక్కడ చైనీస్ అందరూ కూడా నమ్ముతారంట. సో మనం కూడా టచ్ చేసామన్నమాట. అవే అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. బ్యాండ్ అటుపక్క ఉందని చెప్పి ఇటుపక్క వచ్చాం, కానీ మా దగ్గరే పెట్టారు. కానీ చెవులు మాత్రం ఒక మోత మోగిపోయాయనే చెప్పాలి. మొత్తానికి ఇక్కడైతే డాన్స్ అయితే పూర్తయిపోయింది. అసలు మనం చూడడానికి 15 నిమిషాలే ఉంది, కానీ నిజంగా దాని వెనకాల వాళ్ళ స్ట్రగుల్ ఎంత ఉంటుంది. ఇద్దరు కలిసి బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు కదా. అందుకే ఇక్కడ కూడా చాలా మందే ఉన్నారు. చాలా స్పెషల్ అనమాట. చైనీస్ న్యూ ఇయర్ అంటే లైన్ డాన్స్ లేనిదే అవ్వదనమాట. సో అందుకనే మేము కూడా మిస్ అయినా సరే మళ్ళీ వచ్చి మరీ చూసాం. అలాగే మేము ఎలా చూసామో మా కళ్ళతో మీకు కూడా అలాగే చూపించాం. ఇక్కడ కూడా ఇంకో లైన్ డాన్స్ జరుగుతుంది. అది ఏంటంటే ప్రైవేట్ది అనమాట. కానీ ఇంకెక్కడైనా ఒకటే కదా, మేమైతే లేమనమాట. మొత్తానికి అయితే లైన్ డాన్స్ మీ అందరికీ చూపించాను కదా, అదండి ఈరోజు వీడియో. అయితే ఒక గంటన్నర ఉన్నాం ఇక్కడ. మా వాడు అయితే నా మీద టీ అన్ని పంపేసాడు, అన్ని వాష్ చేసి మొత్తం కొంచెం ఇంకోటి ఉండాలి అని కూడా అనిపించలేదు అనమాట. ఏం పంపేసావు రేహాన్? టీ కాఫీ కాదు, కాఫీ మొత్తం పంపేసాడు. సో ఇంటికి అయితే బయలుదేరుకుందాం. టైం ఇప్పుడు జస్ట్ 2:45 అవుతుంది అంతే. ఉండాలంటే ఇంకోటి వచ్చి ఇంకా అఫీషియల్గా అంటే వాళ్ళే చేసుకుని లైన్ డాన్స్ అది కూడా ఉంది, కానీ ఈయన ఇంకా ఆపడం కష్టం. అప్పటికి కొంచెం బాగానే ఉన్నాడులేండి. సో ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాం. అదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మనకి